ఆయన చెల్లెళ్ళుగా, అక్కలుగా, ఆయన కుటుంబ సభ్యులుగా కన్నీళ్లు కార్చడం కూడా నేరము అని భారత ప్రభుత్వం అంటూ ఉన్నది. అలాంటి వాళ్ళందరినీ మేము అర్బన్ మావోయిస్టులుగా మేము ప్రకటించి జైళ్ల పాలు చేస్తామంటున్నది. కాబట్టి ఉద్వేగాలను కూడా అణిచివేసే, ఉద్వేగాలను కూడా నేరపూరితమని ప్రకటించే భారత రాజ్యానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే ఈ దేశంలోని 1.25 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకు మావోయిస్టు పార్టీ చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉంటారంటే భయంతోటో, ప్రేమతోటో, ఇష్టంతోటో ఎందుకు తిరుగుతూ ఉంటారంటే మిగతా ఏ రాజకీయ పార్టీలో లేని ఉదాత్తమైన మానవీయ లక్షణం దానికి ఉంది. మిగతా ఏ రాజకీయ పార్టీలో లేని త్యాగపూరిత లక్షణం దానికి ఉంది. మిగతా ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి ప్రజల్ని సమీకరించి సంఘటితం చేసి ఒక అద్భుతమైన శక్తిగా విడుదల చేయగల ప్రచండమైన శక్తిగా ఈరోజు వర్గ పోరాటము, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఉన్నది రుజువైంది. ఈ కారణాల వల్ల మరి ఏ రాజకీయ పార్టీలో చూసినా కూడా ఏమీ లేదు కాబట్టి అవి అన్నీ స్వార్థముతోటి పునారిల్లిపోతున్నాయి. కాబట్టి దేశ ప్రజలకు మావోయిస్టు ఉద్యమం ఒకటే ప్రత్యామ్నాయంగా ఈరోజు నిలబడి ఉన్నది. అది ఈరోజు చాలా ఆటుపోట్లకు గురైన మాట వాస్తవం, చాలా నష్టపోయిన మాట వాస్తవం. అధికార వల్ల చాలా నష్టపోయింది, అంతర్గత దోహల వల్ల చాలా నష్టపోయింది. అయినా సరే అది తప్పనిసరిగా అది ఒక సత్యమైన మార్గం కాబట్టి, సరి అయినది కాబట్టి అది పురోగమిస్తుంది అని చెప్పడానికి మనం ఈరోజు ఇక్కడికి రావాల్సిన ఉన్నది. ఇక్కడికి వచ్చింది మనం ఎందుకు అంటే కేవలం హనుమంతు కోసం కన్నీళ్లు కార్చడానికి కాదు మిత్రులారా. కన్నీళ్లే కార్చేటట్టయితే మనం మన ఇళ్లలో ఉండి కన్నీళ్లు కార్చి ఉండేవాళ్ళం తప్పనిసరిగా. కానీ ఇక్కడికి మనం ఒక సామూహికంగా ఎందుకు వచ్చామంటే, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చామంటే ఆయన ఆశయాలను మనం భుజం మీద ముయ్యాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శాలు మనం పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వదిలేసిన పోరాటాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. ఏ ద్రోహులకు వ్యతిరేకంగానైతే పార్టీ అధికారికంగా సాయుధ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పిందో దాని పట్ల మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం ఇక్కడ ప్రకటించి అది ముందుకు పోవడానికి మనం చేయగల ఏ చిన్న పని అయినా సరే, ఎంత చిన్నదైనా సరే, ఎంత చిన్న విషయమైనా సరే అది మనం చేయవలసిన అవసరం ఉందని నేను చెబుతూ ఈ పుస్తకాన్ని మీరు చూడండి. దీని పేరు లహర్. ఈ పుస్తకాన్ని 2024 ఆపరేషన్ కగార్ జనవరి 1న మొదలైంది. ఆ తర్వాత నెల రోజులకు విజయవాడలో విరసన సభలు జరిగాయి. ఆ విరసన సభల్లో ఈ పుస్తకాన్ని అచ్చువేసి మేము ఆవిష్కరించాం. ఈ పుస్తక రచయిత ఈరోజు మనం ప్రజాయుద్ధ వీరుడిగా గుర్తిస్తున్న కామ్రేడ్ హనుమంతు రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలోని 2 వాక్యాలు చదివి నేను ముగిస్తాను. భారత విప్లవోద్యమానికి ఒక సైద్ధాంతిక నాయకుడిగా, నిర్మాణ దక్షుడిగా పేరు పొందినటువంటి కామ్రేడ్ ఆజాద్ గురించి ఆయన రాసిన కవితలోని 2 వాక్యాలు చదివి వినిపిస్తాను. నేపాల్ మావోయిస్టుల ప్రజాద్రోహాల ఆత్మహత్యను బహిర్గతపరిచి ప్రజాయుద్ధమే సామ్రాజ్యవాదాన్ని చంపే ఆయుధమని, ఆత్మవిశ్వాసం సన్నగిల్లరాదని శబ్దధార ఉప్పొంగించి హితవు చెప్పావు అని కామ్రేడ్ ఆజాద్ గురించి కామ్రేడ్ హనుమంతు రాశారు. ఈరోజు మనం ఇక్కడ నిలబడి కరెక్ట్గా ఈ వాక్యాలనే మనం కామ్రేడ్ హనుమంతుకు అన్వయించి ఆయన కామ్రేడ్ ఆజాద్ గురించి ఏ వాక్యాలు చెప్పాడో అదే వాక్యాలను కామ్రేడ్ హనుమంతుకు మనం అన్వయించి ఈరోజు మనం అర్థం చేసుకున్నామంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఏంటంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లకూడదు. మన శబ్దధారను ఉప్పొంగించి, మన ఆలోచనలను ఉప్పొంగించి మనం విప్లవం దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అంటూ ఆయన రాసిన 2 వాక్యాలు చెప్తాను. ఇవి కూడా నిజానికి ఆయన పూర్తిగా అన్వయమయ్యేది. మీ సాహసం, ఎవరు మీరు? భారత విప్లవోద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన వేలాది మంది విప్లవకారులు, ప్రజలు. మీ సాహసం, మీ దృఢ సంకల్పం, మీ మృదు దరహాస మోము, మీ ఉన్నత ఆదర్శం, మీ త్యాగం మాకెల్లప్పుడూ ప్రేరణ ఇస్తూ ఉంటాయి. విప్లవం చేయడం సాధ్యం కాదంటున్న కాలంలో హనుమంతు దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని మేము కొనసాగిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు ఏ ప్రకటన అయితే చేసిందో ఆ ప్రకటనలోని చారిత్రక అర్థాన్ని గ్రహించినటువంటి యోధుడు కామ్రేడ్ హనుమంతు. ఆ ప్రకటనను ముందుకు తీసుకుపోవడం కోసం తన రక్తాన్ని ధారపోసినటువంటి వీరుడు ఆయన. కాబట్టి ఈరోజు విప్లవోద్యమాన్ని, ముఖ్యంగా సాయుధ విప్లవాన్ని చేయడం అంటే ఒక మూర్ఖపు పనిగా చాలామంది ప్రచారం చేస్తున్నారు. లొంగిపోయినటువంటి వాళ్ళు, విద్రోహులు, వాళ్ళ అనధికార ప్రతినిధులు సమాజంలో ఉండి ఈరోజు లొంగిపోవడమే విప్లవకరమైన చర్యగా భావిస్తున్నారు. లొంగిపోతేనే విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోతామంటున్నారు. లొంగిపోయి విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలని అంటున్నారు. ఇవి అన్ని కూటవాదాలు, ఇవన్నీ ద్రోహపూరితమైన చర్యలు, శత్రువుతో గొంతు కలిపిన వాదనలు ఇవి. వీటికి వ్యతిరేకంగా
విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం, దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా మాత్రమే మనం కామ్రేడ్ హనుమంతు ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయినట్టు అవుతుంది. కామ్రేడ్ హనుమంతు ఆశయాలు కొనసాగిస్తామని మనం 5-6 గంటల నుంచి ప్రసంగాలు చేశాము, మాటలు మాట్లాడాము, పాటలు పాడాము, ఊరేగింపులో నినాదాలు ఇచ్చాము. ఆయన ఆశయాలు కొనసాగించాలంటే ఆయన లాంటి కామ్రేడ్ బసవరాజు దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అనేక మంది నిజానికి కగారు మొదలైన తర్వాత, ముఖ్యంగా విద్రోహ కగారు మొదలైన తర్వాత కూడా బలిదానాలు చేసిన విప్లవకారులు ఉన్నారు. వాళ్ళందరి అమరత్వాన్ని మనం ఎత్తిపట్టాలి అంటే విద్రోహ కగారుకు వ్యతిరేకంగా, ఈ అంతర్గత కుట్రకు వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని కాపాడుకుంటామనే ఒక నైతిక స్థైర్యాన్ని మనం పొందవలసిన అవసరం ఉంది. ఈ నైతిక స్థైర్యం కేవలం మన వ్యక్తిగతమైంది కాదు, ఇది చారిత్రకంగా రుజువు కాగలిగింది. ఇది సత్యం కాబట్టి కామ్రేడ్ హనుమంతు దానికోసం ప్రాణత్యాగం చేశాడు. విప్లవం అనేది, సాయుధ పోరాట పంథ అనేది ఈ దేశంలో విముక్తి చేయగల ఒక సత్యమైన చారిత్రక సత్యం. అది ఆ సత్యాన్ని 50 ఏళ్ల పాటు విప్లవోద్యమం అనేక ఒడిదుడుకుల మధ్య, కష్టాల మధ్య, రక్తపాతాలతోటి దాన్ని రుజువు చేసింది. విప్లవోద్యమం అనేది పార్లమెంటరీ పంథాలో సాధ్యం కాదిక, ఎన్నికల మార్గంలో సాధ్యం కాదిక. అది ప్రజల చైతన్యంలో భాగమయ్యి, ప్రజల ఆచరణలో భాగమయ్యి, ప్రజలను సన్నద్ధం చేయడం ద్వారా, ప్రజలను విప్లవాత్మకంగా మలచడం ద్వారా, ప్రజల సాంస్కృతిక భావజాల స్థాయిని విప్లవీకరించి ఉన్నత స్థాయికి తీసుకుపోయినప్పుడు మాత్రమే సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని విజయవంతం చేయగలమని సిపిఐ మావోయిస్టు తన ఆచరణ ద్వారా నిరూపించిన సత్యం ఇది. ఈ సత్యాన్ని ఈరోజు లొంగుబాటుదారులే కాకుండా సమాజంలో ఉండే చాలామంది మేధావులు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు, సందేహిస్తూ ఉన్నారు. అది అబద్ధం కావచ్చు అంటున్నారు. అది అబద్ధం కాదది, అది నిజము అని చరిత్రలో ప్రూవ్ అయింది. 50 ఏళ్లుగా ప్రూవ్ అయింది. 50 ఏళ్లుగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఎన్ని అద్భుతాలు సృష్టించగలదో, ఎన్ని మానవీయమైనటువంటి నిర్మాణాలు చేయగలదో, ఎన్ని ప్రత్యామ్నాయ భావనల్ని అభివృద్ధి చేయగలదో, ఎంత ప్రత్యామ్నాయంగా ప్రజలను సమీకరించి వాళ్లను ఒక శక్తివంతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దగలదు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఈరోజు 50 ఏళ్లుగా నిరూపించిన సత్యం ఇది. ఈ సత్యం గతానికి సంబంధించిందే కాదు, ఈ సత్యం వర్తమానానికి సంబంధించింది, ఈ సత్యం భవిష్యత్తుకు సంబంధించింది. భారతదేశపు సమాజం ఒక మానవీయ సమాజంగా ఎదిగేంత వరకు కూడా దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని, సాయుధ విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యం ఉంది అనేసి సిపిఐ మావోయిస్టు తన ఆచరణలో, అనుభవంలో అది నిరూపించింది. అట్లాంటి విషయాన్ని ఈరోజు చాలామంది సందేహిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరికీ మనం చాలా ఓపికగా, శ్రద్ధగా ఇది ఎందుకు చారిత్రక సత్యమో మనం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ వాదనల్ని మనం ఓడించవలసిన అవసరం ఉంది. అదే సమయంలో భారత ప్రభుత్వం ఈరోజు విప్లవకారుల గురించి మాట్లాడితే, విప్లవకారుల గురించి కన్నీళ్లు గారిస్తే, విప్లవకారుల గురించిన భావోద్వేగాలు ప్రకటిస్తే అది నేరపూరితం అని చెప్తూ ఉన్నది. మిత్రులారా, ఉపా చట్టం అనేది, భారత రాజ్యం అనేది ఇంతకాలం పాటు చర్యలను నేరంగా భావించింది. భారతదేశంలోని చట్టాలన్నీ కూడాను. ఆ తర్వాత ఉపా వచ్చిన తర్వాత ఆలోచనలు కూడా నేరమని చెప్పింది. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మీ భావోద్వేగాలు కూడా నేరమంటూ ఉన్నది. కామ్రేడ్ హనుమంతు గురించి రాశారు. ఆయన కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, సైనికవేత్త మాత్రమే కాదు, ఆయన అద్భుతమైన సాహిత్యకారుడు, సృజనకారుడు. మేమేమంటుంటామంటే మామూలుగా మావోయిస్టులు అంటే సాంస్కృతిక సైనికులు కూడా, సాహిత్యకారులు కూడా. మావోయిస్టు ఉద్యమంలో సాహిత్యకారులు కాని వాళ్ళు ఎవరు మనకు కనపడరు. చాలామంది, సుమారుగా చాలామంది ఎప్పుడో ఒకప్పుడు అద్భుతమైన రచన చేసిన వాళ్ళు, పాట పాడిన వాళ్ళు, పాట రాసిన వాళ్ళు, అభినయించిన వాళ్ళు. అంటే సారాంశంలో విప్లవం అంటే కళాత్మక వ్యక్తీకరణ, విప్లవం అంటే మానవుల భావోద్వేగాలన్నింటినీ క్రోడీకరించి ఉప్పొంగించే ఒక సృజనాత్మకమైన ప్రక్రియ, ఒక మానవీయ ప్రక్రియ. ఆ మానవీయ ప్రక్రియలో కామ్రేడ్ హనుమంతు 42 ఏళ్ల పాటు కొనసాగి మనకు గర్వకారణమైన అమరవీరుడిగా నిలిచి మన ముందున్నాడు. ఆయన భౌతిక కాయం మంటలో కలిసిపోవచ్చు, ఆయన భౌతిక కాయం మట్టిలో కలిసిపోవచ్చు. ఆయన ఆదర్శాలు చరిత్రలో భాగమై ఉంటాయి, చరిత్రలో పురోగామి లక్షణాలను ప్రకటిస్తూ ఉంటాయి. చరిత్ర ముందుకు పోవడానికి ఆయన తన జీవించి ఉన్న రోజుల్లో తన ఆచరణతోటి, తన వ్యక్తిత్వంతో, తన మేధస్సుతోటి, తన సృజనాత్మకతతోటి ఆయన మనకు నిరంతరము ప్రేరణ ఇస్తున్నాడని చెబుతూ నేను ముగిస్తున్నాను. కేవలం మావోయిస్టు రహిత భారత్ మాత్రమే కాదు, ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది మీద కార్పొరేట్ల కోసం భారత ప్రభుత్వం లక్షలాది సైనిక బలగాలను ఉపయోగించి యుద్ధం చేస్తున్నది. ఇది ఒక అన్యాయమైన యుద్ధం, అమానవీయమైన యుద్ధం. ఇది మనుషులందరినీ నిర్మూలించే యుద్ధం. ఇది విప్లవకారులు మాత్రమే కాదు, ఆదివాసులు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉండే కోటాను కోట్ల మంది నివాసీకులను
మధ్యతరగతి వాళ్ళను ధ్వంసం చేసి నిర్మూలించి ఒక వాస్తవికమైన యుద్ధాన్ని రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చారని చెప్పినటువంటి ప్రభుత్వం అట్లాంటి యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. ఆ యుద్ధాన్ని అట్లాగే బస్తర్లోని వేరు వేరు ప్రాంతాలలో విప్లవోద్యమాన్ని నిర్మించి ఒక దశ నుంచి దాని ఉన్నత తీసుకువెళ్ళడం కోసం తన శక్తియుక్తులను సృజనాత్మకతను తన తెలివితేటలన్నింటి కూడా విచ్చించినటువంటి ఒక అద్భుతమైన భారత విప్లవ నాయకుడు ఆయన. అట్లాంటి విప్లవ నాయకుడు ఈరోజు ఖగారు కాలంలో ఖగారుకు వ్యతిరేకంగా వాడు నిర్మూలనా యుద్ధం ప్రకటిస్తే ఆ నిర్మూలనా యుద్ధాన్ని ఎదుర్కోవడం కోసం దాన్ని ప్రతిఘటించడం కోసం తన రక్తాన్ని ధారపోసినటువంటి సాహసిక వీరుడు కాంబిడు హనుమంతు. అట్లాగే ఆయనతో పాటు ఆందమాల్లో చనిపోయినటువంటి మిగతా కామ్రేడ్స్ కూడా అట్లాంటి వారసత్వంలో కొనసాగారు. కేవలం హనుమంతు మాత్రమే కాదు, ఆపరేషన్ ఖగారు మొదలైన తర్వాత 2024 జనవరి 21 నుంచి ఇంకా బాగా చెప్పాలంటే అంతకు ముందు జరిగినటువంటి ఆపరేషన్ సమాధాన్ కానీ, ఆపరేషన్ గ్రీన్ అంటే కానీ, సర్వాధురం కాలం కానీ మొత్తంగా భారతదేశంలో ఈ దేశ ప్రజల మీద భారత ప్రభుత్వం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా కామ్రేడ్ హనుమంతు ఆయన సహచరులు అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని వహించి విప్లవోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. దేశ ప్రజలలో దాన్ని ఒక మానవీయమైన విలువగా, మానవీయమైన సాంస్కృతిక ఆచరణగా విప్లవాన్ని మలిచారు. విప్లవం కేవలం రాజకీయమైంది మాత్రమే కాదు, మరి విప్లవ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటే విప్లవం అంటే హింస అంటున్నారు, విప్లవం అంటే చావు అంటున్నారు, మరణం అంటున్నారు. విప్లవం అంటే జీవితం, విప్లవం అంటే జీవితాన్ని ఉన్నతీకరించడం, విప్లవం అంటే మానవత్వాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం, విప్లవం అంటే మనుషులు ఈ సమాజాన్ని మానవీయంగా ముట్టుకొని స్పృశించి దాని ఒక దేదీప్యమానమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడం. అట్లాంటి ఈ మానవ లోకాన్ని వర్గాలతోటి, దోపిడీతోటి, కుల వివక్షతోటి, స్త్రీల మీద అణచివేతతోటి ఈ సమాజం అత్యంత అమానవీయంగా తయారైపోతే దాన్ని ధ్వంసం చేసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం కామ్రేడ్ హనుమంతు ఆయన సహచరులు ఆయన నాయకత్వంలో కొనసాగినటువంటి అసాధారణ కార్యకర్తలు ప్రజలు అట్లాంటి విప్లవాన్ని నిర్మించి ముందుకు తీసుకుని వచ్చారు. ఆ విప్లవాన్ని ధ్వంసం చేయడం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి మిత్రులారా, ఆపరేషన్ ఖగారుకు వ్యతిరేకంగా పోరాడడమై ఈరోజు మనం భారతదేశంలోని ప్రజా విప్లవాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. అట్లాగే రెండో విషయం మాట్లాడకుండా పోతే కామ్రేడ్ హనుమంతుడు మనం సమగ్రంగా అర్థం చేసుకున్నట్టు కాదు. కామ్రేడ్ హనుమంతు ఆయన మరణం, ఆయన జీవితం, ఆయన తుది రోజులు ఎట్లా గడిచాయో మనం అర్థం చేసుకున్నామంటే గత కొద్ది నెలలుగా విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి, విప్లవ పంథాను తుడిచిపెట్టాలి అనేసి భారత రాజ్యం ఒక పక్కన యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొక పక్కన విప్లవోద్యమం లోపలి నుంచి ద్రోహుల ముఠా తయారైపోయి విప్లవ పంథాయిక పనికిరాదు, విప్లవం చేసే అవకాశం లేదు, సాయుధ పోరాటం చేసే ఆస్కారం లేదు, కాబట్టి ఆయుధాలు వదిలేయవలసిందే, సాష్టాంగపడవలసిందే, దాసోహమనవలసిందే అని శత్రువుతో చేతులు కలిపి ఒక విద్రోహానికి పాల్పడ్డ కాలంలో సైనిక కగారు కంటే కూడా విద్రోహ కగారుతోటి విప్లవోద్యమం అతి పెద్ద ఎత్తున నష్టపోయిన కాలంలో కామ్రేడ్ హనుమంతు ఆ విద్రోహ కగారుకు వ్యతిరేకంగా, ఆయన కేవలం సైనిక కగారుకు వ్యతిరేకంగా పోరాడిన వాడు కాదు, ఆయన విద్రోహ కగారుకు వ్యతిరేకంగా విప్లవాన్ని, దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన తన జీవితాన్ని బలిపెట్టినటువంటి మహాయోధుడు ఆయన.